సీరియల్స్ లో అంతా కన్నడ వాళ్ళే. ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం కన్నడ వాళ్ళే. క్యారెక్టర్ హీరో, హీరోయిన్స్ దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కన్నడలోంచే వచ్చేస్తున్నారు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు ఆ తెలుగు సినిమా మనం కన్నడలో ఎందుకు చూడాలి అన్నట్టు, ఇక్కడ తెలుగు ఆర్టిస్టుల బాధ ఏంటంటే మొత్తం కన్నడ వాళ్ళే వచ్చేస్తున్నారు. తెలుగు నాకైతే అలా అనిపించట్లేదండి. ఒక హ్మ్. పాయింట్‌లో కన్నడ సినిమాస్‌లో కూడా అలాగే చెప్పారు. హ్మ్. అందరూ తెలుగు ఆర్టిస్ట్‌ని, హిందీ ఆర్టిస్ట్‌ని తీసుకొనొస్తున్నారు మీరు హ్మ్. ఎందుకు అనేది. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి టాలెంట్ ఉందో వాళ్ళే గెలుస్తారు. హ్మ్. ఇప్పుడు నాకు సినిమాలో బానే చెయ్యాలంటే నేను నేర్చుకోవాలి. నేను లాంగ్వేజ్ నేర్చుకున్నా. హ్మ్. ఇప్పుడు కొంతమంది వస్తారు, 2 సినిమాలు చేస్తారు, ఎళ్ళిపోతారు. ఐయామ్ డైలాగ్స్ నాట్ చెప్పి హియర్ ఫర్ ఎళ్ళిపోతారు. థట్. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. ఏబీసీడీ చెప్తారు, 1, 2, 3, 4 చెప్తారు, ఎళ్ళిపోతారు. హ్మ్. లైఫ్‌లో ఎదగాలంటే మనం కూడా ఈక్వల్ ఇది పెట్టాలి గదా! హ్మ్. ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఆ ఆపర్చునిటీస్ దొరకలేదు. జస్టు బయట నుంచి వచ్చే వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరుకుతుందంటే ఇక్కడ ఉండే అన్ని హీరోస్ తెలుగు వాళ్ళే. హౌ హ్మ్. డిడ్ దే గ్రో?